పాట, ఆట అండ్ అలాగే సాంప్రదాయంతో మనం ప్రతిసారి ఆనవాయితీగా జరుపుకుంటే జ్ఞాపికలు ఇన్ని జరిగిన తర్వాత కాసేపు ఇప్పుడు ఇంత దూరం నుంచి కూడా తెల్ల తెల్లగా మీ పళ్ళు నాకు కనపడాలంటే మీరందరూ నవ్వాలి. ఏదో ఒక్కసారి అందరు ట్రై చేయండి. కష్టం. ఇలా నవ్వితే నవ్వు పూర్తిగా రాదు కాబట్టి ఇక్కడ కొంతమంది పిలుస్తాను. వాళ్ళు స్కిట్ వేయడం మొదలు పెడితే గ్యారంటీగా మీరందరూ నవ్వుతారు. మీరు రెడీయా? Ready! All right, so put your hands together to welcome the Zabardast Rocking Rakesh and team. అందంగా లేనా అసలేం బాలేనా నీడు చూడు కానలా అందంగా లేనా అసలేం పాట పని నువ్వు పాడుతుంటే నువ్వు డాన్స్ చేస్తుంటే నా ఒళ్ళో మామూలుగా తేళ్లు చెర్లు పారినట్టుగా ఉందమ్మా. హలో మూర్తి గారు, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను అందంగా లేనా? ఒక్క నిమిషం ఆగండి, మీకు క్లారిటీ కదా కావాలి. ఒక్క నిమిషం ఆగండి. ఏ వదినా, నేను అందంగా లేనా? కాదు, నేను అందంగా ఏం బావ గారు అలా కూర్చొని చూస్తుంటారా? ఒక అందమైన అమ్మాయి గురించి ఇన్ని మాట్లాడుంటారు, చూస్తూ ఉంటారా? చెప్పండి అనకు, వాళ్ళ కింద నుండి చెప్పులు విసురుతారు. ఎందుకండి మీరు మీరు మారరు. అసలు నన్ను సపోర్ట్ చేయాలంటే మా గురువు గారు రావాల్సిందే. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాద తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి శాంతి నాయనా, శాంతి. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉందో. గురూజీ నాయనా, మీరు కింద నుండి ఎందుకు వస్తున్నారు? నేను కింద నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అని సింబాలిక్ గా చెప్పడానికి కింద నుంచి వచ్చాను నాయనా. అవునా? అవును బాబు. నేను అంటున్నది అది కాదు స్వామి. మరి మీరు సెలబ్రిటీ కదా. అవును. జనాల్లోంచి ఎలా వచ్చారు అని అంటున్నారు. సెలబ్రిటీ ఏంటి, జనం ఏంటి? జనాల్లో నుంచి వచ్చాకే సెలబ్రిటీలం అయ్యావయ్యా. జనమే సెలబ్రిటీలు, సెలబ్రిటీలమే మనం. మనమే సెలబ్రిటీలు, సెలబ్రిటీలే మనం. అక్కడి నుంచి వచ్చాం కాబట్టి సెలబ్రిటీలు, సెలబ్రిటీలు అయ్యాం కాబట్టి జనం అయ్యాము. నీకు అర్థం కాలేదు కదా, నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు కాలువలో నీళ్లు ఎక్కడికి వెళ్తాయి? నదిలోకి వెళ్తాయి. నదిలో నీళ్లు ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోకి వెళ్తాయి. సముద్రంలో నీళ్లు ఎక్కడికి వెళ్తాయి? అంటే గురూజీ ఆకాశంలోకి వెళ్తాయి. నీకు ఇంకా అర్థం కాలేదు కదా, అర్థమయ్యేలా ముందు ముందు చెప్తాను నాయన. వాళ్ళు లేకపోతే మనం లేవు నాయన. అసలు వాళ్ళు మన దేవుళ్ళు నాయన. ఇంత కాస్ట్లీ ఎక్కడ కొన్నారు గురూజీ? ఏంటి నాయన? బిస్కెట్లు గురూజీ. అరే, కరీంనగర్ ప్రేక్షకులయ్యా, దేవుళ్ళయ్యా, కలల కానాచి ఊరయ్యా. శాంతి శాంతి విజయ్ శాంతి. గురూజీ గురూజీ శాంతి. గురూజీ, నాదొక సందేహం గురూజీ. ఓహో, నీకు దేహమే లేదు, సందేహం ఎందుకు నాయనా? అది కాదు గురూజీ. మరి నేను ఉదయం స్నానం చేసి బెడ్రూమ్ లోకి వెళ్ళి అద్దం చూస్తుంటే అద్దం పెళ్ళని పగిలింది, పెళ్ళని పగిలింది. ఏమై ఉంటుంది? నిన్ను చూస్తే గుండె పగులుతుంది. ఆఫ్టర్ ఆల్ అద్దం ఎంత నాయనా? పగలదా అంటే అంత అందంగా ఉంటానా? నీకు అలా అర్థమైందా శాంతి? గురూజీ, ఇలాంటి అర్థమైన క్వశ్చన్లు అడుగుతావేంటి శాంతి? గురూజీ ఏమంటున్నారు? ఆల్ ఇండియాకే సోల్ అందగత్తను ఇక్కడ. అతిలోక సుందరి, అతిలోక సుందరి. అక్కడి గారు పిలుస్తున్నారు చూడు. శాంతి. గురూజీ, శాంతి గురూజీ. మనం స్టేజ్ ఎక్కేటప్పుడు ఏ కాలు పెట్టాం గురూజీ? కుడికాలు పెడతాను నాయన. మనం కొత్తింట్లోకి వెళ్ళాలంటే ఏ కాలు పెట్టాలి గురూజీ? కుడికాలు పెడతాను నాయన. మనం కొత్త వెహికల్ కొనాలంటే ఏ కారు పెట్టాలి గురూజీ? కుడికాలు పెడతాను నాయన. అలాగే ఈ మధ్య నేను ఒక కొత్త వస్తువు కొన్నాను గురూజీ. ఏం కొన్నావు నాయన? టైర్ కొన్నాను గురూజీ. అందులో ఏ కాలు పెట్టాలో అర్థం కావట్లేదు గురూజీ. తలకాయ పెట్టు, దరిద్రం వదులుతుంది. మూర్తి, నువ్వు అడిగింది మంచి క్వశ్చనే, వివరించి చెప్తాను. ఇప్పుడు అది గనక తలకాయకి పెట్టుకుంటే ఎండాకాలంలో నీకు వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది, వర్షాకాలంలో నీకు గొడుగులాగా పనిచేస్తుంది, చలికాలంలో షట్టర్ లాగా ఉంటుంది, మొత్తానికి డ్రాయర్ చెడిపోకుండా ఉంటుంది. గురూజీ గురూజీ, నాదొక్క చిన్న డౌట్. ఏంటో? నేను ఈ మధ్య నా ఆఫీస్ ముగించుకుని వెళ్ళేటప్పుడు అర్ధరాత్రి అవుతుంది. వెళ్ళేటప్పుడు నాకు దయ్యం పడుతుందేమో అని భయంగా ఉంది. ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని పట్టదు శాంతి. గురూజీ, మూర్తి, నాకు ఈ మధ్య టైం బాగలేదు. ఏమైంది మూర్తి? నీకో విషయం చెప్పమంటావా? వాచి ఉన్న ప్రతి ఒక్కళ్ళు టైం వస్తుంది అనుకుంటారు. నా బొంద, టైం తెలుస్తుంది కానీ టైం రావడం ఏంటి? ఈ మధ్య నన్ను పోలీసులు ఎందుకు పట్టుకున్నా
నాకు అర్థం కావట్లేదు గురుజీ. ఏం చేసావు? అగో నా శిష్యుడు ఉన్నాడు, నేను వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడతాను. ఏం చేసావు? అదే నాకు అర్థం కావట్లేదు గురుజీ. అదే నిన్ను ఎందుకు పట్టుకున్నారు అంటున్నా. అంటే నేను ఎర్లీగా షాపింగ్ చేశాను. తప్పు. ఎర్లీగా షాపింగ్ చేస్తే ఇక్కడ ఎక్కడ పట్టుకోరు నాయన, నువ్వేదో చేస్తుంటావు. అంటే షాప్ తెరవక ముందే షాపింగ్ చేశాను గురుజీ. శాంతి శాంతి చేస్తే పట్టుకోరా మూర్తి. అది సరే సరే గురూజీ, నేను ఎప్పటి నుంచో వింటున్నా యుగాంతం యుగాంతం యుగాంతం. ఆ యుగాంతం ఎప్పుడు వస్తుందంటారు? నువ్వు వచ్చావుగా, ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక్కసారి నువ్వు విశాఖపట్నం సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నవ్వు నాయనా. నవ్వు. నవ్వితే అలా నవ్వితే సముద్రానికి చికాకు అసహ్యం వేసి ఒక్కసారిగా ఉప్పొంగి ప్రపంచాన్ని అల్లకల్లోలం సృష్టించి యుగాంతం ఇచ్చేస్తుంది. శాంతి నాదొక చిన్న సందేహం ఉంది. ఏమిటో? నేను ఈ మధ్యన రోడ్డు మీద పోతూ ఉంటే నా నడువుని చూసి అబ్బా అది నడువా, అబ్బా అది నడువా అంటున్నాడు. అబ్బా నా కళ్ళని చూసి అబ్బా అవి కళ్ళా అంటున్నాడు. నా పళ్ళుని చూసి అబ్బాయి పళ్ళా అంటున్నాడు. నా మెడని చూసి అసలు ఇది కంఠమేనా అంటున్నాడు. వాడికి ఏమై ఉంటుంది? పోయే రోగం వచ్చి ఉంటుంది. ఇదిగోండి గురూజీ, 10 సార్లు మీరు శాంతి శాంతి అనకండి. చూస్తున్న వాళ్ళు మన ఇద్దరికి ఏదో ఉందనుకుంటారు. నీకు నాకు మధ్య ఏదో ఉందనుకుంటారా? ఉంది కదా శాంతి. ఏంటి గురూజీ? నీకు పోయే రోగం, నాకు మోచే రోగం. ఆహా, నీ హస్తంలో నీ ఐశ్వర్యక జర్రిగొట్టులాగా లేదు. ఇటీ పోనీ నా చేసి చెప్పండి. అదేమన్నా చెయ్యాలి? అది చెయ్యా? రేఖలు ఎక్కడే? రేఖలు ఎక్కడున్నాయి? ఎక్కడ అరిగిపోయాయి గురూజీ. చెప్పండి. మూర్తి, నీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు అస్సలు రావు మూర్తి. గురూజీ పోనీ నాకు చూసి చెప్పండి. అబ్బా, నిన్ను చేసుకునే వాడికి ఆటోమేటిక్ గా వస్తాయి. నిన్ను చేసుకున్నాక వాడు అడుక్కు తింటూ ఉంటాడు. ఇదే కరీంనగర్ బస్ స్టాండ్ ముందు, అమ్మా ఇంత రూపాయి ఉంటే ధర్మం చేయండి తల్లి అని. గురూజీ ఏంటో? అసలు నేను ఇక్కడ వచ్చిన దానికి కారణం వేరే ఉంది గురూజీ. ఏంటో చెప్పు శాంతి. ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు. ఏంటో? పర్లేదు చెప్పు. మీరేగా ఎప్పుడు కడుపు మంట వచ్చిన మీ దగ్గరికి రమ్మన్నారు. కడుపు మంట వస్తే నా దగ్గరికి రమ్మన్నానా? అవును. నీ ముందు ఎవడు కారు కొనుక్కున్నాడు, ఎవడు బిల్డింగ్ కొనుక్కున్నాడు, ఎవడు నగర నట్ర పెట్టుకున్నాడు? ఏమైంది? అంటే రష్మి నాకన్నా అందంగా ఉంది. ఇది మాత్రం దరిద్రమే. ఇద్దరిని చూసి అక్కా చెల్లెలు అనుకుంటారు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, ఈ స్వామి పాదం ఒక్కసారి తాకు 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 తాకు. ఆహా, శాంతి, విజయ్ శాంతి, డిస్కో శాంతి కరీంనగర్ ప్రేక్షకులందరికీ మరొక్కసారి ఆశీర్వాదాలతో.